వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆదోని ఎంపీపీ అధ్యక్షురాలు శ్రీమతి బి దానమ్మ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎన్నుకోబడడం జరిగింది. అయితే గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయారు. తమ స్వార్థం కోసం వైఎస్ఆర్ పార్టీ వీడి కూటమి పార్టీలో చేరడం జరిగింది. అందువల్ల ఆదోని మండల ప్రజా పరిషత్ యొక్క సంతకాలు చేసి ఆదోని సబ్ కలెక్టర్ వారికి అవిశ్వాస సమర్పించడం జరిగింది అంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. మొట్టమొదటగా ఆదోని ప్రజలకి అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆదోని మండల ఎంపీపీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నుకోబడ్డాం. కొన్ని కారణాల వలన దాదాపుగా 18 నెలలు అంటే ఎలక్షన్ ముందు ఆమె వైఎస్ఆర్ పార్టీ మీద గెలిచి వైఎస్ఆర్ పార్టీని ద్రోహం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ మండల ప్రజలు ఎవరైతే నమ్ముకున్నారో అటువంటి ప్రజలను కూడా మోసం చేస్తూ మళ్ళా కూటమి ప్రభుత్వంలోకి చేరడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోని మండల ఎంపీటీసీలు అందరూ ఒక్కతాటిపై వచ్చి ఇటువంటి ద్రోహం చేసిన వ్యక్తిని ఇమ్మీడియట్గా మేము సస్పెండ్ చేస్తాం, మేము ఆ నాయకత్వంలో మేము పనిచేయము ఎంపీటీసీలు అని ఒక నినాదంతో దాదాపుగా అప్పట్లోనే మన మాజీ ఎమ్మెల్యే సాఫ్ట్వేర్ దగ్గరికి వచ్చి వీళ్ళంతా దాదాపుగా 18 నెలల కింద ముందే వీళ్ళ యొక్క మాట్లాడడం జరిగింది. కానీ గవర్నమెంట్ జీవో అడ్డపరంగా అంటే 4 ఏళ్ల వరకు ఎంపీపీని ఎవరైతే మనం అనుకున్నామో దాన్ని జీవో ప్రకారము మళ్ళీ ఈరోజు దాదాపుగా 4 ఏళ్ళు పూర్తయిన తర్వాత మళ్ళీ ఈరోజు మా ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో అందరూ ముక్కమ్మడిగా వచ్చి 20 మంది దాదాపుగా 20 మంది అంటే 26 మందిలో 20 మంది మా పక్కే ఉన్నారు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేరినటువంటి గత ఎంపీపీ మళ్ళీ ఎందుకు గాను ఈరోజు దాదాపుగా 18 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. మళ్ళీ ఏ ఒక్క ఊర్లో కానీ ఏ ఒక్క విలేజ్లో కానీ ఒక రోడ్ వేసినాడా ఎంపీపీ? ఏమంటే ప్రభుత్వం ముందు నేను దాంట్లో చేరతారని చెప్పి ఒక కుంటి సాకిది. ఇప్పుడు ప్రజానాయకులకు ఎట్లయిందంటే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక గుర్తుమైన ఎన్నుకున్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు అదొక కుంటి సాకి చెప్తారన్నమాట. ఏమంటే గవర్నమెంట్ వచ్చింది మాకు పనులు అయితే నేను దాంట్లో పోయినా అంటాడు. అటువంటి పద్ధతి కాదు ఇది. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ యొక్క ధనార్జన కోసం ఈ ప్రజలను నమ్మించి గెలిచిన తర్వాత మరి వాళ్ళ యొక్క స్వలాభాల కోసం ఆ పార్టీల యొక్క కూటమి ప్రభుత్వంలోకి పోవడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలంతా. ఒకసారి ఒక నాయకుడు ప్రజలతో ఎన్నుకోబడిన తర్వాత దాదాపుగా అతని టర్మ్ 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ల వరకు ఏ ఇతర పార్టీలు కూడా తొంగి కూడా చూడకూడదు. కానీ ఇటువంటి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడంటే వాళ్ళకి ఎక్కడ ప్రజలు ఆలోచన చేయడంలే, ప్రజలు చూడడంలే. ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రజలు చూడడంలే, కానీ వాళ్ళ యొక్క స్వభావం కోసం ఏదో వాళ్ళ ధనార్జన కోసం ఆ పార్టీలో పోతున్నారు. ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో చేరింది కాబట్టి దీన్ని ప్రజలు కూడా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ శిక్షణ ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హాజరైన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్టీ సెల్ సమన్వయకర్త కోట్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, జిల్లా కాంగ్రెస్ ఆదివాసీ సెల్ చైర్మన్ బానోతు శ్రవణ్ నాయక్, జిల్లా ఆర్డీఏ మెంబర్ పడాల రాహుల్, మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు కూడా ఈ ప్రోగ్రాం రూపకల్పన చేసి దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఆదివాసీ నాయకత్వ పెంపుకు సంబంధించిన భాగంగా ఇప్పటికే 3-4 జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సొంత కార్యాలయంలో 3 రోజుల పాటు మీ అందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల పక్షాన మరియు కొత్త పార్టీ శ్రేణుల పక్షాన మీకు ఆతిథ్యం ఇస్తూ మరి పెళ్ళయ్య నాయక్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మీ అందరికీ ఒకసారి కరీంనగర్ జిల్లా మంత్రులుగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ వేదికలో నాతో పాటు
గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు, వేదిక మీద పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి సంబంధించినటువంటి లేదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఛాంపియన్ పార్టీ. మన పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయం పట్ల ఆలోచించేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందగలిగిన ఇప్పటి వరకు కూడా, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ మనకు ఒక నావిక లాంటిది, నౌక లాంటిది, మనందరూ కూడా గమ్యం చేరడానికి మాట సందర్భంలో మన నాయకులు దివంగత జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఆదివాసులకు, గిరిజనులకు సంబంధించినటువంటి మాట లేకుండా తీసుకోలేదు నిర్ణయం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకే ఇలా మరి మన చరిత్రలో మనం ఏ విధంగా ఆదివాసుల పోరాటం జరిగింది, గిరిజనులకు ఏ విధంగా చట్టాలు మార్చుకుంటూ వచ్చినాయి, ఏ విధంగా న్యాయం జరిగింది, ప్రజాస్వామ్యంలో మనం ఏ స్థానం నుంచి ఎక్కడి దాకా ఎదుగుతూ ఉన్నాం, ఇంకా ఎదగాల్సిన గమ్యం చేరాల్సింది ఏంటి, సమాజంలో మనందరం కూడా ఒక సామాజిక న్యాయంగా అందరితో పాటు సమానంగా ఉండేటువంటి స్థితికి అందరం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలంటే మనం ఇంకా తీసుకోవాల్సిన చర్యలేంది అనేటువంటి ఒక ఈ రౌండ్ టేబుల్ చర్చల ద్వారా, ఈ శిక్షణ ద్వారా తప్పకుండా మనం భవిష్యత్తుకు ఒక మార్గదర్శనం చేసుకొని ముందుకు పోతామనేటువంటి ఆకాంక్షను సందర్భంగా వ్యక్తం చేస్తాను. వెల్లయ్య నాయక్ గారు నాకు చాలా 20-30 సంవత్సరాల నుంచి ఒక ఉద్యమ నాయకుడిగా పరిచయం ఉంది. ఎప్పుడు కూడా ఉద్యమము, నిర్మాణము, భావజాల వ్యాప్తి, సంఘంలో ఉండబడేటువంటి ఈ సంస్కరణలు సంఘం ద్వారా సమాజానికి లాభం చేయాలనేటువంటి ఒక ఆలోచన స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి. జనవరి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. మేము విద్యార్థి సంఘ రాజకీయాల్లో విద్యార్థుల పక్షాన పోరాటం సందర్భంలో వారు ఒకటే గిరిజనులకు సంబంధించిన, ఆదివాసులకు సంబంధించిన సామాజిక న్యాయంలో హక్కుల కోసం పోరాడుతూ ఇలా ఒక గిరిజన నాయకుడిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గా గిరిజన అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. వారు తప్పకుండా వారి ఆలోచన ఎంతసేపు పార్టీ పట్ల కూడా క్రియాశీలకంగా, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో అంటే ఎక్కువగా తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి అవకాశం ఇవ్వాలి, గిరిజనులకు న్యాయం జరగాలి, గిరిజనులకు న్యాయం జరిగే విధంగా మన వాళ్ళందరినీ చైతన్యం చేయాలనేటువంటి ఆలోచనతో వెల్లయ్య నాయక్ గారు తీసుకున్న ఈ కార్యక్రమానికి మేమందరం కూడా హృదయపూర్వకంగా, నైతికంగా అన్ని రకాల మద్దతునిస్తూ తప్పకుండా ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి శిక్షణ భవిష్యత్ తరానికి తప్పకుండా ఒక మార్గాన్వేషణగా మరి వచ్చేటువంటి వ్యవస్థలో గొప్పగా ఒక మార్పు రావడానికి కారణం అవుతుందన్నటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తాను. గురువారం కలెక్టరేట్లో కాశీమోహన్ కుటుంబ సభ్యులు తడాల గంగాధర్ అనే వ్యక్తి మా భూములు కబ్జా చేశారని వారు ఆరోపించారు. అయితే ఇది వాస్తవం కాదని, కేవలం నాకు డబ్బులు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగినందుకే ఇదంతా జరిగిందని ముద్దాడ సంధ్య తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం శుభనికేతన్ వీధి ఎదురుగా గల 178/1 సర్వే నంబర్లు గల సుమారు 6 ఎకరాల భూమిని తడాల గంగాధర్ అనే వ్యక్తి కబ్జా చేశారంటూ కలెక్టరేట్లో ఆందోళన చేసి మీడియాకు తెలియజేశారు. నమస్తే సార్, నా పేరు ముద్దాడు సంజయ్ సార్. నేను పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తాను సార్. కాశీమోహన్ అనే వ్యక్తి నాకు అక్కడ పరిచయం అయ్యాడు సార్. పరిచయం అయితే ఇలా స్థలం ఉందని చెప్పారు. నేను మా అన్నయ్య గారితో చెప్పాను సార్. మా అన్నయ్య అన్నారు సరే వెళ్ళి చూసేద్దాం పదమ్మా అనేసి అన్నారు సార్. వచ్చి మా అన్నయ్య నేను మాట్లాడుకున్నాం. మా అన్నయ్య నేను మాట్లాడుకుంటే 10 లక్షలు అడ్వాన్స్ ఇమ్మన్నారు సార్. అన్నయ్య నేను కలిపి 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను సార్. ఇచ్చాక వేరే వాళ్ళకి అమ్మేశారని తెలిస్తే మామూలుగా మళ్ళీ రెండోసారి వచ్చాను సార్. అన్నయ్య నేనుని తడాల గంగాధర్ సార్ ఇక్కడ ఉన్నారు సార్. అంటే అదే అమ్మ ఎలా వచ్చారని అడిగితే సార్ ఈ స్థలం మీద ఇలాగ పేమెంట్ ఇచ్చేసారంటే అదేంటమ్మా మాకు అమ్మేశారు అనేసి అన్నారు సార్. అంటేని మేము సార్తో ఆయనతో మాట్లాడితేనే ఇలాగ ఇస్తారంటే తర్వాత కాశీమోహన్ మేము అడిగాం సార్. అడిగితేని ఇలా స్టేషన్కి అవి పెట్టారు సార్. పెడితే నేను శనివారం నైట్ నేను ఇంటికి వెళ్ళిపోతుంటే నా మీద దాడి చేశారు సార్. చేస్తే ఇందులో అయితే తడాల గంగాధర్ సార్కి సంబంధమే లేదు సార్. అసలు ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడికి వచ్చాక ఆయనకు అమ్మారని తెలిసింది. ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఇది కూడా లేదు సార్ అనేసి మేము అడుగుతున్నాం సార్. ఈవేళ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వాళ్ళు ధర్నా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు ధర్నా చేస్తున్నారు కాశీమోహన్ వాళ్ళని. తడాల గంగాధర్ సార్కి అసలు సంబంధం లేదు సార్. తప్పుదావ పట్టించడానికి ఆయన లాగుతున్నారు.
ఆయనకైతే ఇందులో అయితే ఎటువంటి సంబంధం లేదు సార్. మేము వచ్చి ఇక్కడ అడిగిన వంద ఆయన మాకు చెప్పిన మూలంచి ఆయన్ని నిందలేస్తున్నారు సార్. 10 లక్షల కోసం మేము 10 లక్షలు ఇచ్చామనేసి ఆయన తప్పుదావ పట్టించడానికి ఆయన లాగుతున్నారు. ఆయనకి మాకైతే ఎటువంటి సంబంధం లేదు సార్. మాకు నిర్మల్ జిల్లా బాసర నారీ శక్తి సుదినాన్ని ఆర్జీయూకేటీ బాసరలో నారీ శక్తి సుదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఉపకులపతి ఆచార్య ఏ గోవర్ధన్, బాసర ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ శామ్యూల్ పాల్గొన్నారు. ఎస్ఐ శ్రీనివాస్ సైబర్ క్రైమ్ గురించి, దాని వలన ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా ఎంత నష్టపోతున్నామనే విషయాన్ని విద్యార్థులకు వివరించారు. పట్టణంలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చారు. అనంతరం ఆటపాటలతో మరియు నృత్యాలతో ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఈరోజు యావత్ తెలంగాణలో దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా బతుకమ్మ పండుగని జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే బైన్సాలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మ సెలబ్రేషన్ చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బతుకమ్మను కొలిసి ఆడపిల్లలందరూ ఆటపాటలతో మన సంస్కృతి ప్రతిబింబించేలాగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మా శ్రీమతి బిడ్డతో పాటు యావత్ విద్యార్థులందరికీ నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. నిజంగా ప్రతి భగవంతునికి పూలతో మనం కొలుస్తాం, పూలను సమర్పిస్తాం. కానీ తెలంగాణలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక సంస్కృతి ఉంది. అదే పూలను మనం పూజ చేయడం. పూలను పూజ చేయడం ద్వారా, ఒక ఆడబిడ్డను పూజ చేయడం వల్ల ఆడబిడ్డకు రక్షణ కావలసినటువంటి అవసరం ఉన్నదని ప్రతిబింబించే ఒక మహత్తరమైన పండుగనే ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగని గత కొన్ని రోజులుగా తెలంగాణ ఉద్యమం సమయంలో పాటు మన సంస్కృతిలో భాగంగా గ్రామ గ్రామాన వాడవాడన ఘనంగా ఆడబిడ్డలు జరుపుకోవడం చాలా అభినందనీయం. అదేవిధంగా సమాజంలో అర్ధభాగమైనటువంటి మహిళల చైతన్యానికి, మహిళల యొక్క మన సంస్కృతిని రక్షించడంలో భాగంగా ఈ బతుకమ్మ ఎంతో మన పండుగలో ముఖ్యమైన పండుగ. దీనికి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఆడబిడ్డ మున్ముందు కూడా ఇదే రకంగా ఉత్సాహంతో మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి, అదేవిధంగా ఆడబిడ్డకు రక్షణంగా ప్రతి
మగవారు నిలవాల్సిన అవసరం ఈ పండగ తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వదేశీ వస్తువులనే వాడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మన దేశంలో తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా స్థానిక కంపెనీలు, చిన్న తరహా వ్యాపారాలు బలపడతాయని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, డబ్బు దేశంలోనే చలామణి అవుతుందని పేర్కొన్నారు. స్వయం సమృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతివ్వాలని కోరారు. సంతోషం కదా అది నువ్వు జరిగిన విషయం అందరు చెప్తే ఇంకా చాలా డాక్టర్ అనుకుంటారు. 50,000 తగ్గించింది. అంతమంది ఎంత ఉండే? 8,50,000. ఇప్పుడు 780,000. స్వదేశీ డాక్టర్ అన్న బ్యాంక్ లోన్ నడపాలి, అందరికి చెప్పాలి. నీకెంత లాభం వచ్చింది? కొద్దిగా కడుతున్నా మానకొండ మండల్ లింగాపూర్. నా పేరు అనిల్ కుమార్. నేను ఇంతకుముందు ఒక ట్రాక్టర్ ఉంది, ఇప్పుడు ట్రాక్టర్ వేసుకున్నా. ఆ ట్రాక్టర్ ఇంతకుముందు 6,50,000 ఉండే, ఇప్పుడు జీఎస్టీ లాభంతో నాకు 6 లక్షలు కలిసి 50,000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. జీఎస్టీ 50,000 రూపాయలు తగ్గిందండి అదనంగా మాకు. మోడీ గారికి, సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు. నా పేరు వెంకటేశ్వరరావు, ముస్లాపూర్ గ్రామం, తిమ్మాపూర్ మండల్. నేను ట్రాక్టర్ జీఎస్టీ తగ్గింది కాబట్టి ట్రాక్టర్ తీసుకున్నాను. ఇంతకుముందు నేను తీసుకున్న ట్రాక్టర్ 8,50,000 ఉండే, ఇప్పుడు 780కి వచ్చింది. మోడీ గారు జీఎస్టీలో రేటు తగ్గించింది కాబట్టి తీసుకున్నాం. మోడీ గారికి ధన్యవాదాలు. నా పేరు అఖిల్, మక్తపల్లి మాది. జీఎస్టీ తక్కువ అవడం వల్ల నేను ట్రాక్టర్ తీసుకున్నా. 1,00,000 రూపాయలు సేవ్ అయినాయి. గతంలో 10,60,000 ఉండే, ఇప్పుడు నాకు 980కి వచ్చింది. జీఎస్టీ తక్కువ చేయడానికి మోడీ గారికి ధన్యవాదాలు. నమస్తే, నా పేరు వెంకట్. నేను స్వరాజ్ ట్రాక్టర్ కరీంనగర్ డీలర్ అండి. జీఎస్టీ తగ్గిన తర్వాత ప్రతి ట్రాక్టర్ మీద సుమారుగా 40,000 నుండి 80,000 రూపాయలు రైతులకు మేలు జరుగుతుంది. అంతవరకు ధర తగ్గింది. 40,000 నుండి 80,000 రూపాయలు రేట్ తగ్గింది. సో దీనివల్ల మన రైతాంగానికి మేలు జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది. మరియు రైతు వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకి చాలా ఊతం జరుగుతుంది. అదేవిధంగా మాకు కూడా ట్రాక్టర్ సేల్స్ కూడా ప్రతి రైతు అఫోర్డ్ చేయగలుగుతాడు కాబట్టి మాకు కూడా వ్యాపారం పెరుగుతుంది. జీఎస్టీ తగ్గడం వల్ల జరిగిన మేలుకు మా ట్రాక్టర్ డీలర్స్ తరఫున, తర్వాత మా కరీంనగర్ జిల్లా రైతాంగాల తరఫున, రైతుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ రామచైతన్య యూత్ గణేష్ నగర్ బైన్సాలో దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ గుజిరిగల్లి పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. చిన్నారులు భక్తి సాంగ్స్, నృత్యాలు చేశారు. పిల్లలకు జ్ఞాపకార్థాలు అందజేశాం. ఈ కార్యక్రమంలో పి గోపాల్, నూకల సురేష్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ తోటారాము, రఘువీర్, ముత్యం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.